అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారాలు. నా పేరు బుక్కే యశోద. నా కొలుమూలుపల్లి పంచాయతీ వేపమాని సత్రంలో నాకు వివాహం. ఎం నాగేనాయక్ కుమారుడు ఏకైక సంతానం ఎం సిద్ధేశ్వర నాయక్ 2 సంవత్సరాలు అయినది. ఇంతకుముందు పెళ్లి చేసుకున్న తర్వాత 2 సంవత్సరాలు మేము బాగానే ఉన్నాము. అంతలోనే మా ఆయనకు వేరే అక్రమ సంబంధం పెట్టుకోవాల కొద్ది రోజులు మనల్ని చాలా హింసించినారు, మానసికంగా వేధించారు. మా అత్త వాళ్ళు నన్ను వరకట్నం కింద కూడా చాలా కష్టాలు పెట్టినారు, బాధలు పెట్టినారు. అయినా పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తే సర్వస్వం అనుకున్న నేను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నా భర్త నేను వదులుకోలేదు. నా బంగారం తీసుకెళ్ళి వేరే అమ్మాయికి ఇచ్చినా కూడా నా భర్త నాకు కావాలి అని చెప్పి స్టేషన్లో నా భర్తని చుట్టూ తిరిగి నా భర్తే నాకు కావాలని చెప్పి నా భర్తతో కలిసి నేను సంసారం చేస్తూ ఉన్నాను. అయినా మేము కొద్ది రోజుల తర్వాత బాగానే ఉన్నాం. మా మామయ్య ఎప్పుడు తాగి మమ్మల్ని కొట్లాడటము, తిట్టుకోవడం. పెళ్ళైన 1 నెలకు మాకు బయటికి పంపించేసినాడు మా మామయ్య. ఒక కొడుకు ఉన్నా కూడా కనీసం ఓర్చుకోలేదు ఇంట్లో. తను ఎప్పుడు తాగి రావడం, ఇంట్లో గొడవ చేయడం, దానివల్ల మమ్మల్ని ఒక్క చోటు ఉండనీయకుండా దేశాలంతా తిప్పించినాడు మా మామయ్య. ఈరోజు మా భర్త సరిగా ఇది హాస్పిటల్లో చూపించుకోవడానికి కారణం మెయిన్ 4 లక్షల డబ్బులు క్యాష్ ఉన్నా కూడా మా అత్త మామ నాకు లేటుగా తీసుకురావడం వల్ల అసలు స్పందించలేదు. దానివల్ల మా హస్బెండ్ త్వరగా హాస్పిటల్కు ట్రీట్మెంట్ అందలేక కొన్ని కారణాల వల్ల ఇలా అయ్యాడో నాకు తెలీదు. మళ్ళీ తమ్ముడు వాళ్ళ తమ్ముని కొడుకు భాస్కర నాయక్, నేను, మా అత్త, మా హస్బెండ్ ఇద్దరు రిమ్స్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న అత్తయ్య, నువ్వు కూడా రా లోపలికి, ఈరోజు మీ కొడుకు దగ్గర ఉండు అని చెప్పినాను. లేదు, నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి తన హాస్పిటల్ నుంచి అట్లే బయట వెళ్ళిపోయింది. కనీసం ఇంట్లో హాస్పిటల్లో కొడుకు పిలిచినా కూడా తను రాలేదు. తను పోయిన కొద్దిసేపట్లో నేను డాక్టర్ని కలిసినాను. సార్ ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేలోగా తను బెడ్ మీద కూర్చొని తను చనిపోయారు. తను తుదిశ్వాస అక్కడే వదిలేసినాడు. 10 గంటలు అట్లా అయింది. చూశాను ఇంకా వస్తారు, మా అత్త వస్తుంది, మా అత్తయ్య మా మామయ్య వస్తారు, వాళ్ళ బంధువులు వస్తారు అని చూసి చాలా బాధపడినాను. కానీ ఎవరూ రాలేదు. ఒక హాస్పిటల్లో ఒక నర్సు డాక్టరు అనాథ శవంలాగా పడి ఉంటే ఇతనికి ఎవరూ లేరు, ఇది అనాథ వెళ్ళిపోండి అని చెప్తే నేనున్నాను నా భర్తకి అని చెప్పి నేను ఒక్కదాన్నే బాడీని తీసుకెళ్ళి మా ఇంటికి చేర్చున్నాను. అయినా కూడా వాళ్ళు ఎవరూ రాలేదు. ఈరోజు నా భర్త చనిపోయిన 12 రోజులకి నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. మా అత్త తరపున వాళ్ళ బంధువులు, మా సరోజ అనే అమ్మ, ఇంద్ర, రాజేష్ అనే వ్యక్తి నన్ను చాలా మానసికంగా నా ఇంటికి వచ్చి, వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేని, మా ఆయన ఒక్కడే కొడుకు, కానీ వాళ్ళు నా భర్త చనిపోయినాడని దుఃఖేడు బాధలో నేనుంటే వెళ్ళిపో, నీకు నేను సంసారం చేస్తాను, నేను భర్తగా నీకుంటానని రాజేష్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళి కొట్టినా కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని అరెస్ట్ చేయలేదు. కనీసం పోలీసులు కూడా వచ్చి నీకు ఏం సంబంధం లేని వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు అట్లా చేస్తున్నారని ఒక్క మాట నిలదీయలేదు. ఆఫీస్ కూడా పోయినాను, అయినా కూడా నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదు. మళ్ళీ జనవాణి దగ్గర కూడా పవన్ సార్ వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కంప్లైంట్ అన్నీ ఇచ్చాను. సార్ ఇట్లా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మీరే న్యాయం చేయాలి అని చెప్పి చాలాసార్లు చెప్పాను. కానీ ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. సీఎం ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూడా వెళ్ళాను. వాళ్ళు కూడా ఇట్లాంటి స్లిప్పులు తీసుకున్నారు, నేను రాసిన లెటర్ తీసుకున్నారు, అవన్నీ తీసుకున్నారు. కానీ ఇప్పటికే 9 మంత్స్ అవుతుంది, ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎస్పీ సార్ దగ్గర ఎన్నిసార్లు వెళ్ళాను, నేను గ్రీవెన్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను, ఇక్కడ అన్నీ చూపిస్తాను సార్, నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఎంత చెప్పినా కూడా రాజకీయం వల్లే జరుగుతుంది. ఒక ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరిగినాను, ఎన్ని గ్రీవెన్స్కి వెళ్ళినాను. ఇవన్నీ నైట్ 9:30కి నేను కంప్లైంట్ రాసింది వేరేదైతే సిఐ సారు వేరేది మళ్ళీ మార్చి పెట్టారు. నైట్ కూడా ఈ అమ్మాయిని తోసేనని చెప్పడం, రోజు ఇట్లా 15 సార్లు 20 సార్లు పెద్ద మనుషులు 10 మందిని సమక్షంలో తీసుకెళ్ళినా కూడా నువ్వు 1 లక్ష ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, తీసుకొని వెళ్ళిపోండి, నువ్వు ఉండకూడదు అక్కడ అని చెప్తున్నారు. పోలీసు నా ఇంటికి నేను కూర్చుంటే నేను నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే రైట్స్ పోలీసుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను 1 సంవత్సరం నుంచి. సార్ ఇది పరిస్థితి. నాకు మ్యారేజ్ అయ్యి 12 ఏళ్ళు అయింది. మా అత్త మామకు ఒకే ఒక సంతానం, మా ఆయన ఒక్కడే. అయినా కూడా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెట్టేస్తున్నారు. ఇంత స్థలం ఉంది కదా, 12 ఏళ్ళు అక్కడ సంసారం చేశాను, నా పేరు మీద ఎటువంటి భూములు లేవు, ఎటువంటి ఆస్తులు లేవు. అయినా కూడా నాకు ఎందుకు స్పందించడం లేదు? నాకు కావాల్సినవి ఇన్కమ్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, క్యాస్ట్ ఉంది, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నా కూడా నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వమని అడిగినా, కలెక్టర్ సార్ చెప్పినా కూడా ఒక ఎంఆర్ఓ సార్ నాకు ఇవ్వడం లేదు. ఇస్తాను రేపరా అని చెప్పి నన్ను రోజు తిప్పిస్తున్నాడు. మా ఇంటికి వచ్చి సర్వే చేసినారు, కొలతలు చేసుకున్నాడు. ఇప్పుడు మీ అత్త మామ చెప్తే నేను ఇస్తాను అంటున్నాడు ఎంఆర్ఓ సారు. అంటే మా అత్త మామ ఎంఆర్ఓనా, సార్ ఎంఆర్ఓనా? ఇలాంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ఎందుకు? మాలాంటి ఆడపిల్లలు చాలామంది వెనుకబడి
వెనుకబడి ఉన్నారు, ముందుకు రావడం లేదు. ఇలాంటి నాలాగా భర్త చనిపోయి పిల్లలు లేదని చెప్పి అత్తామామలు వేధిస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. నీ భర్త చనిపోయినాడు, నేనున్నాను, నేను తాళబట్టు కడతాను, నేను నా దగ్గరికి రాని బిడ్డలు పుట్టిస్తారని మా మామ ముసిలి 70-80 ఉంటాయి మా మామకి. అటువంటి మామయ్యలు ఈ కాలంలో ఉండాలంటే ఈ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను, మీరు ఏం న్యాయం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని జీతాలు ఇవ్వడం దేనికి? సిఐ సార్ ఉండి ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుంది సార్? న్యాయం చేయాలనే కదా వెళ్తుంది. ఒక సిఐ స్థానంలో ఉండి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద ఎలా బతుకుతుందని చూడకుండా వాళ్ళు ఎందుకు కొడుతున్నారు? మీరు సంబంధం లేని మనుషులు వచ్చి ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారని ఒక్క మాట వాళ్ళని పిలిపించి స్టేషన్కి ఇంతవరకు విచారించలేదు. నేను ఎఫ్ఐఆర్ పెట్టినాను మా అని 10 మంది పెట్టింటే నేను వాళ్ళందరి పేర్లు తీసేసి, వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళందరి పేర్లు తీసేసి ఒక 4 పేరేమో పెట్టినాడు. మెయిన్ ముర్దాయి వాళ్ళ పేర్లు తీసేసినాడు ఎం శివశంకర్ నాయక్ సిఐ సారు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో అస్సలు న్యాయం అనేది జరగడం లేదు. ఎవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకు కూర్చోమంటారు, ఎవరు రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని లోపల పంపించి 2 గంటలు అట్లా మాట్లాడతారు. మాలాంటి సపోర్ట్ లేని ఆడపిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది. నేను చెప్పేది ఒకటే, జగన్ ప్రభుత్వం అనేది కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది కాదు నేను చెప్పేది. ఏ ప్రభుత్వం అయినా ఆడపిల్లలకి న్యాయం చేయాలి. ఆడపిల్లలకనే న్యాయం అనే కాదు, మగవాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉంటాయి. బాధలు మనిషికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాధలు అనేది అందరికీ సహజము, అందరికీ బాధే ఉంటుంది. కాకపోతే నాలాంటి ఆడబిడ్డలు ఎందరో మంది ఉన్నారు. నాకు ఇంట్లోకి రానియకుండా 1.5 సంవత్సరం నుంచి వాళ్ళింటికాడ వీళ్ళింటికాడ వాళ్ళింటికాడ అమ్మ వాళ్ళింటికాడ వదిలి వాళ్ళింటికాడ 2 రోజులు 7 రోజులు గడుపుతున్నాను. హాస్టల్లో కొద్ది రోజులు ఇట్లా నా చదువుకున్నా కూడా నేను మూర్ఖురాలిగా ప్రవర్తించి నేను మానసిక ఒత్తిడికి గురై నేను చదువుకోలేకపోయినా కూడా ఉపాధి లేకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నాను. దయచేసి ఇలాంటి ప్రభుత్వము నాకు న్యాయం చేయాలి. మా అన్నయ్య మీద మా నాన్న మీద ఎత్తిన కేసు, మా ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మా అన్న రాలేదు, మా నాన్న రాలేదు, మేము కొట్టినామని చెప్పి అక్రమంగా డబ్బులు తీసుకొని శివశంకర్ నాయక్ మాకు అన్యాయం చేసినాడు. దయచేసి ఆ కేసును విచారించాలి. అంటే ఇప్పుడు మేము కేసు 7-8 మంది మీద కేసు పెట్టింటే వాళ్ళందరూ మెయిన్ మృదాయిలు నన్ను కొట్టని వచ్చినారు. ఈ వీడియోతో సహా మీ ముందు చూపిస్తాను. అయినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పోయినా నువ్వు ఇంటికి ఎందుకు పోతున్నావు అని నన్నే ప్రశ్నిస్తున్నారు, కానీ ఒక ఆడబిడ్డ ఎక్కడ ఉండాలనేది ప్రశ్నించలేదు. ఎస్పీ సార్ని ఎన్నిసార్లు కలిసినాను, గ్రీవెన్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను, కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, అంటే పోలీసు మంత్రి సార్ని గారిని కూడా కలిశాను విజయవాడ. ఎంత దగ్గర పోయినా కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు. దయచేసి నాకు న్యాయం చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి, నా పరిస్థితి ఏంటో నాకు తెలియడం లేదు. దయచేసి మీరు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. దయచేసి సీఎం సార్ గారు నాకు న్యాయం చేయండి. నాలాంటి ఆడబిడ్డలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలా ఎంతోమంది ఉన్నారు. సీకేదిని ఎంఆర్ఓ చాలామంది దగ్గర లంచాలు తీసుకొని పని చేయడం లేదు. ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ సార్ని కంప్లైంట్ మీద కంప్లైంట్ వేస్తున్నారు. నాకు కూడా డబ్బులు అడిగినారు. నా దగ్గర అయితే నా భర్త చనిపోయి నేను బాధలో ఉన్నాను. కట్టు బట్టలతో మా అత్త మామ నన్ను బయటికి గెంటేశారు. కానీ ఒక్క వస్తువు లేదు, ఒక సామాన్ ఇవ్వలేదు. ఈ సరోజ, ఇంద్ర, రాజేష్ అనే వ్యక్తి వాళ్ళు నన్ను వచ్చి కొట్టి వాళ్ళకి రానియద్దు, ఈ ల్యాండ్ అంతా వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.